కాంగ్రెస్ నేతల దోపిడీ వల్లే రాష్ట్రంలో ప్రజలకు కష్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో గుడివాడ సమీపంలో బస చేసిన ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మోటూరు క్రాస్ వద్ద జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు తాను అధికారంలోకి ఉండగా పారదర్శకమైన నీతివంతమైన పాలన అందించామన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. తనకు ఎలాంటి ఆశ లేదని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి జీవనాన్ని అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఊరు గుడ్డ మీరుండడానికి నీడ, అదే మీ ఊర్లో మరుగుదొడ్లు, కరెంటు, మంచినీళ్లు, మురికి కాలాలు ఇవన్నీ చేపించి కనీస అవసరాలను కల్పించి మళ్ళా మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. ఇంతేకాదు పేదవాళ్ళ ఆదాయం పెంచే మార్గం చూస్తున్నాను. మీ ఖర్చులు తగ్గించే మార్గం చూస్తాను. మీకు హామీ ఇస్తున్నా, మీకు ఆడబిడ్డలకు న్యాయం చేస్తాను. నేను ఉన్నప్పుడే ఆడబిడ్డల సంరక్షణ పథకం నేనే పెట్టాను. ఆడబిడ్డ కొడితే 5,000 రూపాయలు బ్యాంకులో వేసాం. మళ్ళా ఈరోజు ఆలోచిస్తున్నాం, ఆడబిడ్డ కొడితే 25,000 రూపాయలు బ్యాంకులో వేయాలని చెప్పి ఆ డబ్బులు చదువు కోసం, ఉద్యోగాల కోసం, పెళ్లి కోసం దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాం.